అంత ధర్మానికి కట్టుబడినటువంటి మహానుభావుడు ఒకానొకప్పుడు ఈ విలువిద్యనంతటినీ కూడా పరశురాముడి దగ్గర స్వీకరించిన తరువాత ఇంటికి తిరిగి వెళ్ళాడు. తిరిగి వెళ్ళిన తర్వాత దరిద్రం ఎక్కడికెడుతుంది? ఈయనకి విలువిద్య కొత్తగా వచ్చింది, అస్త్రశస్త్ర సంబంధమైన మంత్రములన్నీ తెలిసాయని దరిద్రం పోతుందా? ఇంటి దగ్గర దరిద్రం అలాగే ఉంది. ఆయనకి ధనకటాక్షం ఏం లేదుగా, అలాగే ఉన్నది. పిల్లాడు పాల కోసం ఏడుస్తున్నాడు. భార్య పాపం నోరు విప్పి చెప్పదు కానీ ఆవిడ పడుతున్న క్లేశాన్ని ఆవిడ పడుతోంది. చూశాడు, ఏమి చెయ్యాలని ఆలోచించాడు. జ్ఞాపకానికి వచ్చింది, ఓ సుహృత్, మంచి మిత్రుడు ఒకడున్నాడు నాకు. నేను మా తండ్రి గారైనటువంటి భరద్వాజుడి దగ్గర వేదాంగములు చదువుకునేటటువంటి రోజులలో నాతో కలిసి వృషతుని యొక్క కుమారుడు ద్రుపదుడు విద్యాభ్యాసం చేశాడు. ఆ ద్రుపదుడు ఇప్పుడు పాంచాల దేశానికి ప్రభువు అయ్యున్నాడు. అతను నాతో కలిసి చదువుకుంటున్న రోజుల్లో ఒక మాట అన్నాడు, ఓ ద్రోణుడా, ఈ విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత నేను తిరిగి మా రాజ్యానికి వెళ్ళిపోతాను. యవరాజ్య పట్టాభిషేకం చేస్తారు. కొంతకాలం అయిన తర్వాత నేను మహారాజునవుతాను. మా నాన్నగారు వెళ్ళిపోయాక అనకూడదు కదా. కొంతకాలం అయిన తర్వాత నేను మహారాజునవుతాను. నువ్వు ఎప్పుడైనా ఒక్కటి గుర్తుపెట్టుకో, మన ఇద్దరం ప్రాణస్నేహితులం సుమా. నాకు ఏ రాజ్యభోగములు ఉన్నాయో అవన్నీ నీవే. కాబట్టి మనం వాటిని సంతోషంగా కలిసి ఆనందంగా అనుభవిద్దాం. కాబట్టి నువ్వు కూడా నా దగ్గరికి వచ్చి సంతోషంగా భోగములను పొందు అని ఒకప్పుడు అన్నాడు. ఆ మాట జ్ఞాపకం తెచ్చుకున్నాడు ద్రోణుడు.